బీసీలకు అడ్డెవ్వడు ఎవడుర వాడెవడుర మా జానన్నకు ఎదురెవ్వడు మా ఓటుతోని మిమ్మల సీటును ఎక్కించినం మా ఓటుతోటి మిమ్మల సీటును ఎక్కించినం మా భుజాల మీద మిమ్ముల గాడిదలా మోసినం ఇవాళ తెలుసా బర్రె పాలు లీటర్ 100 రూపాయలు కానీ ఇలా గాడిద పాలు 4000 రూపాయలు లీటర్ తెలుసు సోదరులారా కానీ ఎప్పుడైతే మేము మోసమో మళ్ళీ తొక్కేది మేమే రేపు ఆ సీటులు ఎక్కేది కూడా మేమే చెప్పాడు అది గదిగో బీసీల పులిబిడ్డ కదిలేరా తోడేళ్ల గుండెల్ల గుబులు పుట్టిందిరా బీసీల జెండతో ముందుకొచ్చిండురా తిమ్మారు మల్లన్న బడుగు జరుల గుండెరా వెనకడుగు వేయని చిరుతా చిరుతపులు వెనకడుగేస్తా వెనకడుగు వేయని చిరుతా మల్లన్న వెంట కదిలొస్తుంది బీసీల పవిత ఆపదొస్తే తాను అన్నలాగొస్తాడు నాకు ఇలాగ స్వామి చెప్పిండు అన్న మేము ఒక 50 మంది కళాకారులు ఉద్యోగాలు లేవు మాకు మల్లన్న ఆఫీసు పోతే దసరా పండుగ వచ్చిందంటే తమ్ముళ్ళారా దసరా పండుగ మనిషికి 2000 రూపాయలు ఇచ్చి బట్టలు కుట్టించుండు మా అన్న మల్లన్న మీ కళాకారులు నాకు తెలుసు ఆపదొస్తే తాను అన్నలాగొస్తాడు ఆకలైతే అమ్మలాగా తినిపిస్తాడు అలసటన్నది లేని సిసలైన లీడరు ఉన్నదా అలసటన్నది లేని సిసలైన లీడరు అన్నకున్నది ఈడ అసలైన క్యాడరు గుణము చూస్తే నిండుకుండా గుణము చూస్తే నిండుకుండా మన మల్లనది బీసీల చెండా ఎందుకంటే నేను చరాకుల పాట పాడినా 25 ఏళ్ళుగా మా హర్షకరణ చెప్పిండు తెలంగాణ రాష్ట్రం కోసం పాడినప్పుడు కూడా నాకు ఉద్యోగం కోసం పోయినాం అడిగినాం ఇదే రసం బాలకృష్ణ మాట్లాడు తమ్మి తెలంగాణ కోసం బాగానే ఉంది ఇప్పుడు బీసీ ఉద్యోగంలో ఉన్నావు కదా తమ్మి నిన్ను చాలా మంది దాదుకుంటారు తమ్మి ఆర్కిస్ట్రేవులు చాలామంది ఉన్నారు నేను దాదుకుంటారు తమ్మి మా దళితులకు జాబ్ వస్తుంటే నేను అన్న నేను బీసీలో నా కుమ్మరి కులంలో పుట్టిన తిరిగే కుమ్మరి సారితో చరిత మలుపు తిప్పినోని పుట్లతోటి మేము పెళ్లిలు చేసినోని మా ఈ ముందతోటి మనిషి పుట్టగానే మాయి బొట్టును కోస్తారు ఆ బొట్టును ఏడ దాచిపెడతారంటే గుమ్మముల మాయి ముందర పెట్టి దాచిపెడతారు అదేంటంటే మనిషి ఒక డిఎన్ఏ ఆ డిఎన్ఏకు సృష్టికర్త మా కుమ్మరాయన అవునా కదా ఇలా ఒక డిఎన్ఏని కనిపెట్టాలంటే 40 లక్షల రూపాయలు అవుతుంది ఒక మనిషికి కానీ ఆనాడే డిఎన్ఏ కనిపెట్టి ఇలా చక్రాన్ని కనిపెట్టి ఈ చరిత్రక సృష్టిలో కుమరంకులో పుట్టిన నాకు జాబీ అన్న ఇయ్యలే నేను ఆ రోజు అనుకున్నా అరే వీళ్ళతోటి మాట్లాడుతుంది కాదు ఏదంటే యుద్ధమే చేయాలి అప్పుడు ఎవరు పాడుకోవాలి కేసీఆర్ గుప్పిట్ల 550 మంది కళాకారులు పెట్టుకున్నాడు నేను స్వామి అయినా నాకు జాబ్ ఇయ్యలే నేను ఒకటి అనుకున్నా ఆ నుంచి బయటకు వచ్చిందా నేను ఉస్మానియా టాప్ ప్రాటర్స్ ఒకటే పాట రాసుకున్నా అమ్మా మా తెలంగాణమా ఆగమైతివమ్మా తండ్రి బిడ్డ కొడుకల్లుని చేతిలో బందివైతివమ్మా దొరల గడీలను కూల్చివేసిన చరిత్ర నాడు నిన్ను దొరల గడిలో బందిని చేసిన దరిద్రమీనాడు స్వయం పాలన వస్తదనుకొని మురిసిపోతిమమ్మా దళిత బహుజనుల రాజ్యం కోసం ఎదురు చూస్తిమమ్మా కేసీఆర్ రెడ్డి 4 పిల్లర్ల నాటకానికి తెరలేపినడా
బహుజనులాడే మన బతుకమ్మను బిడ్డనెత్తిన పెట్టిండమ్మ దొరగారే మన జాతి పితంట జయశంకరు సారునే మరిసినడంట. ఈ ఆవేదన ఉన్నది, ఆక్రోశం ఉన్నది. అలలకు వలుపు లేదు, శిలలకు చూపు లేదు, కళలకు రూపు లేదు, గాలికి గమ్యం లేదు, మౌనానికి మాట లేదు, మన తీర్మార్మలకు ఎదురు లేదు, మన బీసీలకు ఇంకా ఈ రాష్ట్రంలో తిరిగేలేదు. ఎందుకంటే అరే మాయితో పుట్టినోన్ని మల్లె పువ్వులే గడిగి, మాయితో పుట్టినోన్ని మల్లె పువ్వులే గడిగి, ఎగదుడిసి నీగాదుడిసి జీడి మంటలను చూపి, ఎగదుడిసి నీగాదుడిసి జీడి మంటలను చూపి, జీడి మంటలను చూపి దిష్టి పూసలను గట్టి, జీడి మంటలను చూపి దిష్టి పూసలుగా నడిపి, మంత్రసానులై మన తల్లులు సేవలు చేస్తే, మంత్రసానులై మన కల్లులు సేవలు చేస్తే పెరిగి పెద్దగై ఎక్కువ వాళ్ళని నిలుగుతున్నారు. అందుకోరగుదు పందుకు అందుకోరగుదు పందుకో ఈ దొంగల నరిమే తందుకో, 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 అందుకోరగుదు పందుకో ఈ దొంగల నరిమే తందుకో. పలుగురాళ్ళెత్తి పోసి పరిగి కంపలను నరికి, పరిగి కంపాలు మోసి, పరిగి కంపాలు మోసి గట్టి దీగరు కూరల్ల గుండ్రంగా నిలువుగా చెప్పి, గుండ్రంగా ముత్తుగా నింపి, గుండ్రంగా ముత్తుగా నింపి. ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు సేవ జాతులు చేసే జాతులు ఏమంటే అవి మన ఉత్పత్తి కులాలు మాత్రమే. ఇలా మీ అందరూ తెలుసు, కరోనా వచ్చింది, మరి ప్రపంచ దేశాలు మొత్తం తలడిల్లిపోయినాయి, కానీ భారతదేశం మాత్రం నిక్కచ్చిగా ఉందంటే దానికి కారణం ఈ దేశంలో ఉత్పత్తి కులాలు పుట్టడమే ఈ దేశం చేస్తున్న గొప్ప అదృష్టం. అవునా కదా? జై బీసీ, చేతుల బలందరూ గట్టిగా జై బీసీ, బీసీల ఐక్యత. ఒక్కటే